హాయ్ బ్రో, ఫిలిప్పైన్స్ నీట్ ఫెయిల్ అయినా తీసుకెళ్తా ఉంటున్నారా? బ్రో, ఫిలిప్పైన్స్ నీట్ ఫెయిల్ అయితే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళటం కుదరదు బ్రో. ఒకవేళ ఏదైనా కన్సల్టెంట్ మిమ్మల్ని నీట్ ఫెయిల్ అయినా మేము ఫిలిప్పైన్స్ తీసుకెళ్తామని చెప్తే, ఫిలిప్పైన్స్ కన్సల్ట్ చెన్నైలో కానీ ఫిలిప్పైన్స్ కన్సల్ట్ ముంబైలో కానీ ఖచ్చితంగా అలో చేయవు మీకు నీట్ క్వాలిఫై కాకుండా ఎంబీబీఎస్ ఫిలిప్పైన్స్ లో చదవడానికి. బ్రో, కొంతమంది నార్త్ ఇండియా నుంచి మన సౌత్ ఇండియా స్టూడెంట్స్ కి జ్ఞానం వేస్తున్నారు బ్రో. మిమ్మల్ని ఢిల్లీ నుంచి ఢిల్లీ కాన్సులేట్ లో మీకు ఎంబీబీఎస్ చదవడానికి వీసా కాకుండా ఇతర వీసాల మీద మిమ్మల్ని ఫిలిప్పైన్స్ తీసుకెళ్తారు బ్రో. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ భవిష్యత్ చాలా గందరగోళం, అగమ్య గోచరం అవుతుంది బ్రో. మన చుట్టుపక్కలే చాలా మంది కన్సల్టెంట్స్ ఉన్నారు ఫిలిప్పైన్స్ చేసేవాళ్ళు. ఏ కన్సల్టెన్స్ అంటే ఆ కన్సల్టెన్స్ నమ్మి, ఎక్కడ వాళ్ళంటే అక్కడ వాళ్ళని నమ్మి, మీకు మన వాళ్ళు చెప్పేది నచ్చదు, బయట వాళ్ళు చెప్పేది అమృతంగా ఉంటుంది. అంటే పొరిగింటి పుల్లకూర రుచిగానే ఉంటుంది కదా, పొరిగింటి పుల్లకూర రుచి అంటాం కదా. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది కన్సల్టెంట్ ఫిలిప్పైన్స్ కి జెన్యున్ గా చేసే ఉన్నారు బ్రో. ఫిలిప్పైన్స్ కి మీరు నీట్ క్వాలిఫై కాకుండా వెళ్ళలేరు ఎంబీబీఎస్ చదవడానికి. ఒకవేళ మీరు ఫిలిప్పైన్స్ కి నీట్ క్వాలిఫై కాకుండా వెళ్ళాలి అనుకున్నా కానీ ఇక్కడ ఇండియాలో బిఎస్ ప్రోగ్రామ్ ని ఆఫ్ షోర్ క్యాంపస్ రన్ చేసి సైమల్టేనియస్ మీకు నీట్ కోచింగ్ ఇప్పించి నీట్ పాస్ అయిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్లాల్సిన తప్పితే ఎట్టి పరిస్థితుల్లో మీరు నీట్ క్వాలిఫై కాకుండా బయట కంట్రీకి వెళ్ళలేరు. ఒకవేళ ఏదైనా కన్సల్టెంట్ మేము తీసుకెళ్తామని బల్లగుద్ది ఒక్కి నొక్కానిస్తే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మిమ్మల్ని తప్పుడు వీసా మీద, అంటే ఎంబీబీఎస్ వెళ్ళాల్సిన వీసా మీద కాకుండా ఇంకో రకమైన వీసా మీద మిమ్మల్ని వాళ్ళు ఫిలిప్పైన్స్ తీసుకెళ్తారు. మీరు వెళ్ళినా కానీ ఒకవేళ ఇండియాకి తిరిగి వచ్చి ఎలా నీట్ క్వాలిఫై కాలేదు కాబట్టి మీ డిగ్రీ చెల్లదు. అండ్ మోర్ ఓవర్ మీరు వెళ్ళేది రాంగ్ వీసా మీద కాబట్టి మీ జీవితం అగమ్య గోచరం అవుతుంది. ఆలోచించుకోండి. మీ భవిష్యత్ మీ ఇష్టం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. నేను మీ సందీప్ కోజలా, సైనింగ్ ఆఫ్.